మీరు ఎవరినైనా దత్తతకి తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథ జాగ్రత్తగా వినండి. ఇంకెప్పుడైనా అనాథ పిల్లలను చూస్తేనే భయం వేస్తుంది. కేట్, జాన్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు, డానియల్, మ్యాక్స్. మ్యాక్స్ కి చెవుడు కొంచెం వినిపిస్తుంది, లిప్ రీడింగ్ చేయగలదు. కేట్ 3వ ప్రెగ్నెన్సీ అప్పుడు తనకి అబార్షన్ అయింది. కేట్ డిప్రెషన్ లో ఉంటుంది. బేబీ పుడితే జెస్సికా అని పేరు పెట్టాలి అనుకుంటారు. కేట్ జెస్సికా కోసం ఇంట్లో ఒక మొక్క పెంచుకుంటుంది. ఒకరోజు దత్తతకి తీసుకోవాలి అని డిసైడ్ అవుతారు. అనాథాశ్రయంకి వెళ్తారు. అందరూ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి మాత్రం ఒంటరిగా కూర్చొని డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. అమ్మాయి పేరు ఎస్టర్. ఎస్టర్ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది. కేట్, జాన్ కి ఎస్టర్ నచ్చి తనని దత్తతకి తీసుకుందాం అనుకుంటారు. ఎస్టర్ కి ఇప్పుడు 9 సంవత్సరాలు. తను రష్యాలో పుట్టింది. ఎస్టర్ ని ఇంతకు ముందు దత్తతకి తీసుకున్న వాళ్ళు మంట ప్రమాదంలో చనిపోయారు. ఎస్టర్ లక్కీగా తప్పించుకుంది. తను వింత డ్రెస్ వేసుకుంటుంది. ఎప్పుడూ చేతులకి, మెడకి రిబ్బన్స్ వేసుకొని ఉంటుంది. కేట్, జాన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఎస్టర్ ని ఇంటికి తీసుకువెళ్తారు. కార్లో వెళ్తున్నప్పుడు మ్యాక్స్ తో మాట్లాడడానికి కొంచెం సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటుంది. ఇంటికి వెళ్ళాక మ్యాక్స్ డానియల్ ని బాగా పలకరిస్తుంది. ఎస్టర్ ని మ్యాక్స్ డానియల్ వెళ్లే స్కూల్లో జాయిన్ చేస్తారు. నెక్స్ట్ రోజు ఎస్టర్, మ్యాక్స్ చెరువు పక్కన ఆడుకుంటూ ఉంటారు. కేట్ కంగారుగా వచ్చి చెరువు దగ్గరికి వెళ్ళకూడదు అంటుంది. డానియల్ తన ఫ్రెండ్స్ తో పెయింట్ బాల్ షూట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి పావురం వస్తుంది. పెయింట్ బాలే కదా, ఏమీ కాదు అని డానియల్ పావురాన్ని షూట్ చేస్తాడు. పావురానికి దెబ్బ తగిలి కింద పడుతుంది. ఎస్టర్ డానియల్ తో పావురాన్ని చంపే, లేదా అది బాధపడుతూ ఉంటుంది అంటుంది. డానియల్, నేను చంపలేను అంటే ఎస్టర్ పావురాన్ని చంపేస్తుంది. డానియల్ కి ఎస్టర్ ని చూసి భయం వేస్తుంది. నెక్స్ట్ రోజు స్కూల్లో కొంతమంది ఎస్టర్ ని ఏడిపిస్తారు. తన రిబ్బన్ ని పట్టుకుంటారు. ఎస్టర్ గట్టిగా అరుస్తుంది. సండే, జాన్ మ్యాక్స్ ఎస్టర్ ని పార్క్ కి తీసుకువెళ్తాడు. ఒక ఆమె జాన్ దగ్గరికి వస్తుంది. ఆమె జాన్ ఫ్లర్ట్ చేసుకుంటారు. పార్క్ కి స్కూల్లో ఎస్టర్ ని ఏడిపించిన అమ్మాయి బ్రెండా వస్తుంది. ఎస్టర్ బ్రెండాని పైనుంచి కిందకి తోస్తుంది. అది మ్యాక్స్ చూస్తుంది. ఇంట్లో జాన్, బ్రెండా పేరెంట్స్ నువ్వు అమ్మాయిని నెట్టావంటున్నారు అంటే ఎస్టర్, నేను నెట్టలేదు, అమ్మాయి జారి పడింది అని అబద్ధం చెప్తుంది. మ్యాక్స్, నేను కూడా చూశాను, బ్రెండా జారి పడింది అని అబద్ధం చెప్తుంది. ఎస్టర్ సైన్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకుని మ్యాక్స్ తో క్లోజ్ గా ఉంటుంది. డిన్నర్ లో డానియల్ ఎస్టర్ తో, నీ వల్లే నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారు, నువ్వు డ్రెస్ వింతగా వేసుకుంటున్నావు, ఏదేదో చేస్తున్నావు అని తిడతాడు. పనిష్మెంట్ గా జాన్ డానియల్ ఆడుకునే ట్రీ హౌస్ ని లాక్ చేస్తాడు. నువ్వు ఎస్టర్ కి సారీ చెప్పేదాకా లాక్ తీయను అంటాడు. నెక్స్ట్ రోజు కేట్, మ్యాక్స్, ఎస్టర్ సరుకులు కొనడానికి వెళ్తారు. అనాథాశ్రయంలో సిస్టర్ కేట్ కి కాల్ చేసి ఎస్టర్ గురించి అడుగుతుంది. కేట్ సిస్టర్ కి హాయ్ చెప్పు అని ఫోన్ ఎస్టర్ కి ఇస్తుంటే ఎస్టర్ నేను మాట్లాడను అంటుంది. కేట్ పక్కకి వెళ్లి మాట్లాడుతుంది. ఎస్టర్ మ్యాక్స్ తో లిప్ రీడింగ్ ద్వారా కేట్ ఏం మాట్లాడుతుందో చెప్పమంటుంది. కేట్ సిస్టర్ ఎస్టర్ బ్రెండాని నెట్టిన విషయం గురించి మాట్లాడుకుంటారు. బ్రెండాకి కాలు విరిగింది, 6 కుట్లు పడ్డాయి. ఎస్టర్ కేట్ తో ఒకలాగా ప్రవర్తిస్తుంది, జాన్ తో ఒకలాగా ప్రవర్తిస్తుంది. జాన్ తో బాగా మాట్లాడుతుంది, కేట్ తో హర్ట్ అయ్యేలా మాట్లాడుతుంది. కేట్ తో పార్క్ లో జాన్ ఒక ఆమెతో ఫ్లర్ట్ చేశాడు అని చెప్తుంది. కేట్ జాన్ కి గొడవ అవుతుంది. ఎస్టర్ నవ్వుకుంటుంది. నెక్స్ట్ రోజు అనాథాశ్రయం సిస్టర్ కేట్ ఇంటికి వస్తుంది. నేను తప్పు చేశాను, ఆశ్రయంలో ప్రాబ్లం వచ్చినప్పుడల్లా ఎస్టర్ అక్కడ ఉంటుంది. మీరు బ్రెండా గురించి చెప్పినప్పుడు నేను తన పాత స్కూల్లో చెక్ చేశాను. ఒక అబ్బాయి కింద పడ్డాడు, తన చేతిలో కత్తెర ఉంది. కింద పడడం వల్ల కత్తెర అబ్బాయికి గట్టిగా గుచ్చుకుంది. అక్కడ కూడా ఎస్టర్ ఉంది. ఎస్టర్ ని దత్తతకి తీసుకున్న ఇంట్లో మంట ప్రమాదం జరిగింది. మంట ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు. నాకు ఎస్టర్ మీద డౌట్ గా ఉంది. ఎస్టర్ గురించి మనం మొత్తం తెలుసుకోవాలి. తను రష్యాలో ఉన్న ఆశ్రయంకి నేను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అంటుంది. ఇదంతా ఎస్టర్ చాటుగా వింటూ ఉంటుంది. మ్యాక్స్ తో, నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్లిపోవాలని చూస్తున్నారు, నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి అంటుంది. ఎస్టర్ కి సుత్తి దొరుకుతుంది. మ్యాక్స్ ట్రీ హౌస్ కీస్ వెతికి ఎస్టర్ కి ఇస్తుంది. ఎస్టర్ కీస్ తో లాకర్ డోర్ తీస్తుంది. లోపల గన్ ఉంటుంది. గన్ లో ఒక బుల్లెట్ పెట్టి తనతో తీసుకువెళ్తుంది. సిస్టర్ కేట్ జాన్ తో మాట్లాడి వెళ్లిపోతుంది. జాన్ కి ఎస్టర్ లో ప్రాబ్లం ఏమీ లేదు అనిపిస్తుంది, కానీ కేట్ కి అనుమానంగా ఉంటుంది.
ఎస్తర్ మ్యాక్స్ బయట రెడీగా ఉంటారు. ఎస్తర్ మ్యాక్స్ తో సిస్టర్ రాగానే నువ్వు తన కారు ముందుకి వెళ్లి ఆపు అంటుంది. సిస్టర్ అటువైపు వస్తుంది. ఎస్తర్ మ్యాక్స్ ని కారు ముందుకు నెడుతుంది. సిస్టర్ కార్ ఆపి మ్యాక్స్ దగ్గరికి వస్తుంది. వెనక నుంచి ఎస్తర్ వచ్చి సుత్తితో సిస్టర్ తల మీద కొడుతుంది. మ్యాక్స్ తో ఇప్పుడు ఈమెని రోడ్ నుంచి పక్కకి తీయాలి అని ఇద్దరు కలిసి ఆమెని పక్కకి లాగుతారు. ఆమె బ్రతికే ఉంటుంది. ఎస్తర్ ఆమెని సుత్తితో కొట్టి చంపేస్తుంది. మ్యాక్స్ తో మనం కలిసి బాడీని పూడ్చిపెట్టాలి అంటుంది. ఒక చోట బాడీని పూడ్చిపెట్టి ట్రీ హౌస్ కి వెళ్లి రక్తం అంటుకున్న సిస్టర్ బట్టలు, ఎస్తర్ వేసుకున్న గ్లౌస్ అన్ని బ్యాగ్ లో పెట్టి ఒక చోట పెడుతుంది. మ్యాక్స్ భయంతో సైలెంట్ గా ఎస్తర్ ని చూస్తూ ఉంటుంది. ఎస్తర్, నేను ఆమెని చంపాలి లేదా నన్ను తీసుకు వెళ్ళిపోతుంది. నేను నిన్నేమీ చెయ్యను. నువ్వు నా చెల్లివి. నిన్ను కాపాడతాను. నువ్వు నా గురించి ఎవ్వరికీ చెప్పవు కదా అంటే మ్యాక్స్ చెప్పను అంటుంది. అటు నుంచి వెళ్తున్న డానియల్ మ్యాక్స్ ఎస్తర్ ట్రీ హౌస్ నుంచి బయటికి రావడం చూస్తాడు. నైట్ ఎస్తర్ కత్తితో డానియల్ ని బెదిరించి ఏమి చూసావని అడుగుతుంది. డానియల్, నువ్వు మ్యాక్స్ ట్రీ హౌస్ నుంచి బయటికి రావడం చూసానంతే అంటాడు. ఎస్తర్, ఎవరికైనా చెప్పావా అంటే డానియల్ లేదు అంటాడు. ఎస్తర్ ఎవరికి చెప్పొద్దు అంటుంది. డానియల్ కి చాలా భయం వేస్తుంది. నెక్స్ట్ రోజు కేట్, జాన్ ఎస్తర్ ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తారు. సైకియాట్రిస్ట్ ఎస్తర్ తో మాట్లాడాక తనలో ప్రాబ్లమ్స్ లేవు. తను కేట్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ కేట్ ఎస్తర్ తో సరిగ్గా ఉండట్లేదు అనిపిస్తుంది అంటుంది. కేట్ కి అనాథాశ్రయం నుంచి కాల్ వస్తుంది. సిస్టర్ మీ ఇంటికి వచ్చి ఇంకా తిరిగి రాలేదు అని చెప్తారు. పోలీస్ కి సిస్టర్ డెడ్ బాడీ దొరుకుతుంది. ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. సిస్టర్ ఆఖరిసారి వెళ్ళింది కేట్ ఇంటికి కాబట్టి కేట్ జాన్ ని క్వశ్చన్స్ అడగడానికి వస్తారు. కేట్ కి ఎస్తర్ మీద డౌట్ వస్తుంది. జాన్ కి డౌట్ ఏమీ ఉండదు. కేట్ ఎస్తర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి రష్యా అనాథాశ్రయానికి కాల్ చేస్తుంది. వాళ్ళు ఎస్తర్ ఇక్కడ ఉన్నట్టు రికార్డ్స్ లేవు అంటారు. కేట్ డానియల్ మ్యాక్స్ ని ఎస్తర్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా, చెయ్యకూడని పనులు చేసిందా అని అడుగుతుంది. ఇద్దరు లేదు, మాతో బానే ఉంది అంటారు. ఇంట్లో ఎస్తర్, జాన్ పెయింటింగ్ వేస్తూ ఉంటారు. ఎస్తర్, నేను మీలాంటి నాన్న కావాలని చాలా కాలం వెయిట్ చేశాను. మీరు నాకు నచ్చారు. కేట్ కి నేను నచ్చలేదు అనుకుంటా అంటుంది. జాన్, కేట్ కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వు అంటాడు. ఎస్తర్ కేట్ కి పువ్వులు ఇస్తుంది. ఆ పువ్వులు కేట్ జెస్సికా కోసం పెంచుకుంటున్న చెట్టు నుంచి కోసింది. కేట్ కి కోపం వస్తుంది. కావాలనే ఆ చెట్టు నుంచి కోసావు అని ఎస్తర్ ని నెడుతుంది. ఎస్తర్ ఏడుస్తూ రూమ్ లోకి వెళ్లిపోతుంది. కావాలనే తన చేతిని విరగొట్టుకొని జాన్ తో కేట్ నెట్టడం వల్ల నా చెయ్యి విరిగింది అని చెప్తుంది. జాన్ ఎస్తర్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లి కట్టు కట్టిస్తాడు. కేట్ మీద కోప్పడతాడు. కేట్ కోపంతో 2 వైన్ బాటిల్స్ తెచ్చుకుంటుంది కానీ తాగదు. ఒక బాటిల్లో వైన్ సింక్ లో పారబోస్తుంది. నెక్స్ట్ రోజు కేట్ ఎస్తర్, డానియల్ మ్యాక్స్ ని స్కూల్లో దింపుతుంది. మ్యాక్స్ ఒక్కటే కార్ లో ఉన్నప్పుడు ఎస్తర్ కార్ స్టార్ట్ చేస్తుంది. ట్రాఫిక్ లో కార్ వెనక్కి వెళ్తూ ఉంటుంది. లక్కీగా మనిషిని గుద్దుకొని ఆగుతుంది. అందరూ కేట్ ది తప్పు అంటారు. ఎస్తర్ కేట్ వైన్ బాటిల్ జాన్ కి ఇస్తుంది. కేట్ కి ఇంతకు ముందు ఆల్కహాల్ ఎడిక్షన్ ఉంది. మ్యాక్స్ చెరువులో మునిగిపోతున్నా మత్తులో తనకి తెలియలేదు. సమయానికి జాన్ వచ్చి మ్యాక్స్ ని కాపాడుతాడు. అప్పటి నుంచి కేట్ వైన్ ముట్టుకోలేదు. జాన్ ఇప్పుడు వైన్ బాటిల్ చూసి, నువ్వు వైన్ తాగి కార్ కి బ్రేక్ వేయలేదు. మ్యాక్స్ ప్రమాదంలో పడింది. నేను వారంలో రీహాబ్ లో జాయిన్ చేస్తాను అంటాడు. కేట్, నేను వైన్ తాగలేదు అని ఎంత చెప్తున్నా వినడు. డానియల్ మ్యాక్స్ నుంచి ఎస్తర్ చేసిన పనులన్నీ తెలుసుకుంటాడు. ట్రీ హౌస్ కి వెళ్లి ఎస్తర్ దాచిపెట్టినవి తీసి అందరికీ చూపిద్దాం, అప్పుడు మనల్ని నమ్ముతారు అంటాడు. ఎస్తర్ డానియల్ మాటల్ని చాటుగా వింటుంది. కేట్ కి నన్ను ఇరికించడానికి ఎస్తర్ ఇదంతా చేస్తుంది అని ఖచ్చితంగా తెలుసు. ఆ రోజు నైట్ సీక్రెట్ గా ఎస్తర్ రూమ్ కి వెళ్లి వెతుకుతుంది. ఒక బుక్ లో ఫొటోస్ ఉంటాయి. బుక్ ఒక ఇన్స్టిట్యూట్ కి సంబంధించింది. కేట్ గూగుల్లో వెతికి ఇన్స్టిట్యూట్ కి కాల్ చేస్తుంది. ఒక అమ్మాయిని దత్తతకి ఇచ్చారు. అమ్మాయి గురించి తెలుసుకోవచ్చా అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇది అనాథాశ్రయం కాదు, మెంటల్ హాస్పిటల్ అంటారు. ఎస్తర్ పేరెంట్స్ ఏమైనా మెంటల్ హాస్పిటల్లో ఉన్నారా లేదా ఎస్తర్ మెంటల్ హాస్పిటల్లో పుట్టిందా అని తెలుసుకోవడానికి ఎస్తర్ ఫోటో మెంటల్ హాస్పిటల్ వాళ్ళకి పంపిస్తుంది.
డానియల్ ట్రీ హౌస్ కి వెళ్లి ఎస్తర్ దాచిపెట్టిన వస్తువులని వెతుకుతాడు. ఎస్తర్ వచ్చి ఇవి బయటికి వస్తే నాతో పాటు మ్యాక్స్ కూడా దొరికిపోతుంది అని వస్తువులని కాల్చేస్తుంది. ట్రీ హౌస్ కి కూడా మంట అంటుకుంటుంది. ఎస్తర్ బయటికి వెళ్లిపోతుంది కానీ డానియల్ అక్కడ మంటలో ఇరుక్కుపోతాడు. డానియల్ బయటికి రాకుండా ఎస్తర్ తలుపుకి తాళం వేస్తుంది. డానియల్ కిటికీ నుంచి కిందకి దూకి స్పృహ తప్పి పడిపోతాడు. మంటని చూసి కేట్ పరిగెత్తుతూ బయటికి వస్తుంది. ఎస్తర్ డానియల్ ని చంపడానికి రాయి పట్టుకుని వెళ్తుంటే మ్యాక్స్ ఎస్తర్ ని నెట్టి ఆపుతుంది. డానియల్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఐసీయూలో పెడతారు. డాక్టర్ డానియల్ లెగిచేసరికి ఏం జరిగిందో గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు అని చెప్తాడు. ఎస్తర్ డానియల్ ని చంపడానికి వెళ్తుంది. డానియల్ కి హార్ట్ అటాక్ వస్తుంది. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. కేట్ కోపంగా ఎస్తర్ ని కొడుతూ నా కొడుకుని చంపాలని చూస్తుంది అంటూ అరుస్తుంది. డాక్టర్స్ కేట్ కి ఇంజెక్షన్ ఇచ్చి రీహాబ్ లో జాయిన్ చేస్తారు. డానియల్ బ్రతుకుతాడు. డాక్టర్స్ తనకి చెకప్ చేస్తున్నారు. జాన్ ఎస్తర్ మ్యాక్స్ ని ఇంటికి తీసుకువెళ్తాడు. కేట్ ఎస్తర్ మ్యాక్స్ ని చంపకుండా చూసుకో అంటుంది. జాన్ ఇంకా కేట్ ని నమ్మడు, ఎస్తర్ నే నమ్ముతున్నాడు. ఇంట్లో జాన్ మ్యాక్స్ ని పడుకోబెట్టి వైన్ తాగి డానియల్ కి ఏమైనా అవుతుందేమో అని బాధపడతాడు. ఎస్తర్ మంచి డ్రెస్ వేసుకొని వచ్చి జాన్ ని అట్రాక్ట్ చేసుకోవాలి అని చూస్తుంది. జాన్ ఎస్తర్ ని తిడతాడు. మెంటల్ హాస్పిటల్ వాళ్ళు కేట్ కి కాల్ చేస్తారు. ఎస్తర్ వాళ్ళు అనుకున్నట్టు చిన్నపిల్ల కాదు, పెద్ద ఆవిడ. తనకి 33 ఏళ్లు. అసలు పేరు లీనా. హార్మోన్ డిజార్డర్ వల్ల తను చిన్న పిల్లలా ఉండిపోయింది. తను మెంటల్ హాస్పిటల్లో ఒక పేషెంట్. ఇప్పటిదాకా చాలా మందిని చంపింది. హాస్పిటల్లో తను చాలా వైలెంట్ గా ఉంటుంది. అందరినీ అటాక్ చేస్తుంది. తనని కట్టేసి ఉంచుతారు. విడిపించుకోవాలి అని ట్రై చేస్తూ తనకి చేతుల మీద, మెడ మీద గాయాలయ్యాయి. గాయాలు ఎవరికీ కనిపించకూడదని రిబ్బన్స్ కట్టుకుంటుంది. ముడతలు కనిపించకుండా మేకప్ వేసుకుంటుంది. తన లైఫ్ మొత్తం చిన్నపిల్లలా నటిస్తుంది. తనని ఇంతకు ముందు దత్తతకి తీసుకున్న ఫ్యామిలీలో నాన్నని అట్రాక్ట్ చేసుకోవాలి అని చూసింది. అతను అట్రాక్ట్ అవ్వలేదు. ఎస్తర్ కోపంతో ఆ ఫ్యామిలీలో అందరినీ చంపేసింది. ఇంటిని తగలబెట్టింది. కేట్ కి ఎస్తర్ గురించి తెలిసి తొందరగా ఇంటికి వెళ్తుంది. ఇంట్లో ఎస్తర్ కోపంతో అన్ని వస్తువులని పగలగొడుతుంది. జాన్ ఎస్తర్ రూమ్ కి వెళ్లి చూస్తాడు. అక్కడ భయంకరమైన డ్రాయింగ్స్ ఉంటాయి. కేట్ ఇంటికి వస్తున్న దారిలో జాన్ కి కాల్ చేస్తుంది. జాన్ కాల్ ఎత్తడు. పోలీస్ కి కాల్ చేసి చెప్తుంది. ఎస్తర్ జాన్ ని అటాక్ చేసి కత్తితో పొడుస్తుంది. జాన్ చనిపోతాడు. మ్యాక్స్ చూసి ఎస్తర్ కి కనపడకుండా దాంకుంటుంది. ఎస్తర్ మ్యాక్స్ ని చంపడానికి తనని వెతుకుతుంది. కేట్ ఇంటికి వస్తుంది. ఎస్తర్ గన్ బయటికి తెచ్చి కేట్ వైపు షూట్ చేస్తూ ఉంటుంది. కేట్ ఎస్తర్ ఫైట్ చేసుకుంటూ చెరువు మీదకి వెళ్తారు. మంచు వల్ల చెరువులో నీళ్లు గడ్డ కట్టి ఉంటాయి. మ్యాక్స్ గన్ తీసుకొని ఎస్తర్ వైపు షూట్ చేస్తుంది. గురి తప్పి ఐస్ ని షూట్ చేస్తుంది. ఐస్ పగిలి కేట్ ఎస్తర్ నీళ్ళల్లో పడిపోతారు. కేట్ ఎస్తర్ ని గట్టిగా తంతుంది. ఎస్తర్ చనిపోతుంది. మీరు మీ ఫ్యామిలీలోకి ఎవరినైనా తెచ్చుకోవాలనుకుంటుంటే ఒకసారి బాగా ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.